అందరికీ నమస్కారం. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనిప్పుడు భగవద్గీత ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగంలోని 19వ శ్లోకాన్ని మీకు పాడి వినిపించబోతున్నాను. యం ఏనం వేత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. జీవుడిని చంపువానిగా తలచేవాడు గాని చంపబడువానిగా తలచేవాడు గాని జ్ఞానవంతులు కారు. ఎందుకంటే ఆత్మ చంపదు, చంపబడదు అని శ్లోకం యొక్క భావము. మారణాయుధాలచే దేహదారి గాయపడినప్పుడు దేహంలో ఉన్న జీవుడు చంపబడడని తెలుసుకోవాలి. ఆత్మ ఎంత సూక్ష్మమైనదంటే ఎటువంటి ఆయుధము చేతనైనా దానిని చంపడం అసాధ్యం. ఇది రాబో శ్లోకాలలో మనకు స్పష్టమవుతుంది. అంతేగాక ఆధ్యాత్మిక స్థితి కారణంగా జీవుడు చంపబడనివాడు. చంపబడింది లేదా చంపబడేది కేవలం దేహమే. అయినా ఇది దేహాన్ని వధించడాన్ని ప్రోత్సహించదు. ఎవ్వరి పట్లను హింస చేయవద్దు అనేది వేదాదేశము. అలాగే జీవుడు చంపబడనే అవగాహన జంతువధను ప్రోత్సహించదు. అధికారం లేకుండా ఎవ్వరి దేహాన్నైనా వధించడం హేయమైనది. ప్రభుత్వ చట్టం చేత, భగవన్ నియమం చేత అది దండనీయమే అవుతుంది. అయినా ఇక్కడ ధర్మము కొరకే అర్జునుడు సంహార కార్యంలో నెలకొల్పబడుతున్నాడు, కానీ విపరీత తలంపుతో కాదు అని శ్లోకం యొక్క భాష్యము.